హాయ్. 'పెద కాపు' ద్వారా ఇంట్రొడ్యూస్ అయ్యి ఇప్పుడు 'నాగబంధం' ఫిల్మ్ చేస్తున్న విరాట్ ఖన్నా ఈస్ విత్ అస్. హాయ్. హాయ్ సార్. 'పెద కాపు' సినిమా ద్వారా ఇంట్రొడ్యూస్ అయ్యారు అండ్ యూ హావ్ డన్ టెరిఫిక్ జాబ్ అన్నట్టు. ఎవ్రీబడీ ఈస్ ప్రైజింగ్ యూ బట్ ఇట్ డిడ్ంట్ ఫెచ్ యూ ఎనీ కావాల్సిన స్టార్టప్ కానీ ఏమీ రాలేకపోయింది. సో హౌ డిడ్ యూ హ్యాండిల్ దట్? అంతే సార్. అంటే ఫస్ట్ సినిమా కదా, కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్. అంటే నాలో నేనే కోపము, బాధ అవన్నీ ఉంటుండే అనమాట. బట్ తర్వాతకి రిలీజ్ అయ్యి అంటే ఆడియన్స్కి ఇంకా మంచి మంచి సినిమా, మంచి స్టోరీ. సో ఇంకా ఇలా అంటే ఇంకెంత మంచిగా దగ్గర అవ్వాలని చెప్పి ఆలోచిస్తున్న టైంలో ఈ సినిమా వచ్చిందనమాట. సో అప్పుడు ఈ స్టోరీ విన్నప్పుడే ఇలాంటి స్టోరీ కదా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి అనిపించింది. రైట్. అంటే 'పెద కాపు' అనే ఫిల్మ్ మేబీ ఒకే సినిమా లాగా తీసుంటే పార్ట్ 1 కాకుండా కంటెంట్ ఎక్కువగా ఉండి ఎక్కువ అదే సార్. హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండేవి అనుకుంటున్నారా? అంటే మేము ఇంకా ప్రాసెస్ని నమ్మాము సార్. స్టోరీ అదంతా నమ్మి ముందుకెళ్ళాము. ఇంకా సక్సెస్ అనేది ఇంకా మన చేతిలో లేదు కదా. ఈ ఫిల్మ్ పెద్ద బడ్జెట్ ఫిల్మ్, 100 crores ఫిల్మ్ అంటున్నారు. సో మీరు అన్ని పెద్ద పెద్ద బడ్జెట్ ఫిల్మ్స్, ఎక్కువ ప్రొఫైల్ ఉన్న సినిమాలే చేస్తున్నారు. ఈజ్ ఇట్ బై కోఇన్సిడెన్సా లేదంటే అలాగా చేయాలనే ఉన్నా? లేదండి, బై కోఇన్సిడెన్స్ అండి. అంటే ఈ సినిమా ఫస్ట్ విన్నప్పుడు నేను ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. తర్వాత బడ్జెట్ అవన్నీ విన్నాక సో మీకు వచ్చిన క్వశ్చన్ నాకు వచ్చింది. కాకపోతే యాజ్ ఎ న్యూ కమర్ మన చేతిలో ఏముండదని మీకు తెలుసు కదా. స్టోరీ నమ్మి ముందుకెళ్ళిపోయాను అంతే. ఈ మూవీ స్టార్టింగ్లో 30 crores మిడ్ బడ్జెట్ అనుకొని స్టార్ట్ చేసింది, చాలా బడ్జెట్ అయింది. అలా అవడానికి కారణం ఏమనుకుంటున్నారు? అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈజ్ ఇట్ జస్టిఫైడ్? అంటే సినిమా బడ్జెట్ పెరిగిందండి. కాకపోతే ఈ సినిమాకి ఈ స్టోరీకి అంత అవసరం పడిందనమాట. ఐ మీన్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయాక కూడా చూసుకుంటే సినిమా స్పాన్ అంతా చూసుకున్నప్పుడు అందరికి ఒక ఐడియా వచ్చేసింది అనమాట. ఏంటి సినిమా ఎలా ఉండబోతుంది ఏంటనేది. దాని తగ్గట్టుగానే ముందుకు వెళ్ళిపోయాం. ప్రతి సెట్ కూడా మీరు చూస్తే అన్ని సినిమాలకు సంబంధించి అనమాట. గ్రాండియర్గా అన్నారు కానీ బడ్జెట్లోకి వెళ్ళింది. బట్ ఈ సినిమా అంటే బడ్జెట్ అంతా ప్రొడక్షన్లోకి వెళ్ళింది, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రెమ్యునరేషన్ కానీ. అంతే అండి. ప్రతి రూపాయి మనం షూటింగ్కి ఖర్చు పెట్టాము. రెమ్యునరేషన్స్ అంతా ఏం లేకుండా సినిమాకి ఏది అవసరం ఉందో అన్నీ పెట్టారనమాట. సో ప్రొడ్యూసర్స్ కూడా ఏంటంటే వాళ్ళు ఐ మీన్ చాలా నమ్మకంగా, అంటే ఒక కొత్తోడిని అదంతా ఏం ఫీల్ లేకుండా స్టోరీని నమ్మి, సినిమాని నమ్మి ఇమేజ్ చేశారనమాట. వాళ్ళు డేరింగ్ అండ్ డాషింగ్గా సినిమా తీశారు. సో ఫస్ట్ నాకు ఇలాంటి ప్రొడ్యూసర్స్ దొరకడం నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. అంటే ఒక కొత్త వాళ్ళని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టాలంటే ఎవరైనా ముందు ఆలోచిస్తారు. ఐ మీన్ అంటే కథ గట్టి కథ ఉండి రైట్ కాస్టింగ్ తో చేస్తున్నట్టు ఫీల్ అయితేనే పెడతారు. సో వాళ్ళు డైలీ లొకేషన్స్కి వచ్చి షూటింగ్ చూసుకోవడం కానీ, ఐ మీన్ సినిమా ఇలా వస్తుంది ప్రతి దగ్గర నుండి చూసుకున్నారు అనమాట. సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో ఇప్పుడు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అనమాట. కంటెంట్ అంతా చూసుకున్నారు, సినిమా అంతా చూసారు, అందరం ఫుల్ హ్యాపీ, ఫుల్ కాన్ఫిడెంట్. డైట్ విషయంలో కానీ లేదంటే ఫుడ్ విషయంలో కానీ ఏమన్నా ప్రికాషన్స్ తీసుకున్నారా? బికాజ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ డివోషనల్. అవునండి. అంటే ఈ లార్డ్ ఐ మీన్ నాగసాధు క్యారెక్టర్ చేసినప్పుడు ఏంటంటే నేను స్లోగా తెలియకుండానే శివుడికి చాలా దగ్గర అయిపోయాను. శివుడికి రోజు అభిషేకాలు చేస్తూ శివమాల వేసుకున్నాను. సో ఐ మీన్ చాలా బేస్లో ఆయనకు దగ్గర ఐ మీన్ చాలా టెంపుల్స్కి వెళ్ళామన్నమాట. శివుడివి జ్యోతిర్లింగాలు దర్శించుకున్నాను, అన్నీ చేశాను. సో అట్లా నాకేంటంటే ఆయన అంటే చాలా భక్తి అంతా ఏర్పడింది అనమాట. మా సినిమా కూడా మీరు చూస్తే ఈ నాకు ఈ సినిమా రావడం కానీ, ఇంత పెద్ద బడ్జెట్ పెరగడం కానీ, స్పాన్ కానీ ఏదున్నా ఆ శివుడు దగ్గర నుండి ఆశీస్సుతో జరిగిందని అనుకుంటాను అనమాట. సినిమా కంటెంట్ కానీ ఏదొచ్చినా కానీ ఇంత గ్రాండ్ సక్సెస్ఫుల్ అవుతుంది. సినిమా కంటెంట్ కూడా మహాశివరాత్రి రోజు రిలీజ్ అయింది టీజరు. ప్రతి కంటెంట్ కూడా అలానే వెళ్తుంది. సో అంతా ఆయన ఆశీస్సులతో ముందుకెళ్తుందని ఫీల్ అవుతున్నానండి. డైరెక్టర్ అభిషేక్ గారికి ఒక ఫిల్మ్ యాజ్ ఎ డైరెక్టర్గా ఒక ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇది చాలా అంబిషియస్ ఫిల్మ్, మల్టీ జానరా ఫిల్మ్ అండ్ బిగ్ బడ్జెటెడ్ ఫిల్మ్. సో ఆయన ఎలా హ్యాండిల్ చేశారంటే యాజ్ ఎ డైరెక్టర్ వాట్ డూ యూ సీ ఇట్? అంటే నేను స్టార్టింగ్లో ఫస్ట్ టైం కలిసినప్పుడు ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్ అని థాట్లో కలిసాను. కానీ ఆయన నాకు స్టోరీ చెప్పే విధానం కానీ, ఆ క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, అంటే ఆయన స్టోరీ ఎంత బాగా నమ్మాడు, ఎంత డీటెయిలింగ్గా ప్రతిదీ మైన్యూట్ అన్నీ చూసుకుంటూ చాలా జాగ్రత్త చేయడం కానీ, క్యారెక్టర్ డెప్త్ కానీ, డైలాగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, సీన్ కానీ ప్రతిదండి A to Z ఆయన చూస్తే ఒక కంప్లీట్ అంటే పర్సెప్షన్ మారిపోయింది అనమాట. ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకలా ఉంది. బట్ ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చినప్పుడు చూస్తే ఇంత బాగా ఒక
ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటరు ఒక సినిమా తీస్తే ఎలా ఉండబోతుంది, ఆడియన్స్‌కి వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు, ప్రతీది సినిమాలో ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, లవ్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, ఆహ్, చిన్న పిల్లలకి ఏం కావాలో అది ఉంటుంది. సో, ఏ టు జెడ్ కవర్ చేసాం. ఒక మాస్ కమర్షియల్ సినిమా రేంజ్‌లోనే తీశారు ఈ సినిమాని. దాంట్లోనే ఆ దేవుడు ఇదంతా ఇవంతా ఉంటాయన్నమాట. సో, అది చూసినప్పుడు నాకు ఆయన మీద చాలా కాన్ఫిడెన్స్ చేసింది. లొకేషన్‌లో కూడా అలానే అండి. ఏదున్నా గాని దగ్గరకొచ్చి చెప్పడం గానీ, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా గాని చెప్పడం గానీ, ఏమైనా టెన్షన్ పడుతున్నా గానీ ఇలా చేయడం, అలా చెప్పడం గానీ, షూట్‌లో ఏదైనా ఇబ్బంది పడ్డా గానీ ఆర్టిస్ట్‌ని అర్థం చేసుకోవడం గానీ, ఇప్పుడు నాకు క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు ఫుల్ ఫీవర్ అనమాట. ఆయన దగ్గరకొచ్చి ఒకరోజు రెస్ట్ తీసుకో, షూటింగ్ నేను చూసుకుంటా అని చెప్పి, అంటే అలా మోటివేట్ చేస్తడం వల్ల మాకేందంటే చాలా కాన్ఫిడెన్సు, సినిమాని ఇంకా బాగా చేయడము. సో, అంతా మాకు బాగా హెల్ప్ అయిందనమాట. సో, నేను ఆయన్ని ఇప్పుడు కంప్లీట్ ఒక డైరెక్టర్‌లాగా చూస్తున్నాను. టీజర్ చూస్తే కూడా మీకు అర్థమైపోయి ఉంటది ఏ రేంజ్‌లో ఉందో. అసలు ఒక ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమా తీసిందన్న ఫీల్ ఉంటుంది. మీ మొదటి సినిమాలో మిమ్మల్ని మీరు యాక్టర్‌గా చూసుకున్నప్పుడు ఏదన్నా అంటే అంతా బావుంది. బట్ మీకేమన్నా అనిపించిందా నేను ఇందులో ఐ హావ్ టు ఇంప్రూవ్ ఇన్ దీస్ యాస్పెక్ట్స్ అనేసి? అదే ప్రతి ఆర్టిస్ట్‌కి అంటే నేను మాట్లాడిన పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌తో కూడా వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు చేసిన ప్రతి సినిమా చూసుకున్నా గానీ వాళ్ళకేందంటే వాళ్ళు ఇంకా బాగా చేయం, ఇంకా బెటర్ చేయన్న ఫీల్ ఉంటుంది. సో, నాకు కూడా ఆ సినిమా చూసినాక ఇంకా బెటర్, ఇంకా బాగా చేయొచ్చన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఈ సినిమా మాత్రం నేను చూసినాక నేను బెస్టే ఇచ్చినా నేను అనుకుంటున్నాను. చాలా బాగా చేశాను. సో, నన్ను నేను కొత్తగా క్రియేట్ చేసుకున్నా ఈ సినిమాకి. ఎవాల్వ్ అయ్యాననమాట. యాక్టింగ్ గానీ, డైరెక్టర్ గారి దగ్గరుండి వర్క్‌షాపులు చేపియడం గానీ, అవన్నీ ఇంకా ఫిజికల్‌గా ముందు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడము, మెంటల్‌గా స్టేబుల్ ఉండడము. ఎందుకంటే ఆ బాడీ చేసినప్పుడు మెంటల్‌గా జీరో కార్బ్స్‌లో ఉన్నప్పుడు పిచ్చుకుంటుంది. బట్ మళ్ళీ అందులో ఇంత హెవీ యాక్షన్ సీన్స్ చేయడము, రోప్స్‌లో ఎలాడడము, నైట్ షూట్ చేయడం గానీ చాలా టఫ్ అనమాట. సెకండ్ సినిమాకి ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేశా అన్నమాట. యాహ్! 'వారణాసిలో' మహేష్ బాబు గారి క్యారెక్టర్ కూడా ఉడుకుతారని అనుకున్నాను. అవును. సో, వాట్ ఎ కోయిన్సిడెన్స్. అవును. నే అంటే మేము డైరెక్టర్ గారిని ఇద్దరం కూర్చొని ఏం పేరు పెట్టాలని మేము ఫస్ట్ షెడ్యూల్‌లోనే అనుకున్నాం అనమాట. అనుకోని 'రుద్ర' అనే ఒక పేరు బావుంటదని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే ఆ పేరులో ఆ గంభీరము, ఆ పేరు పలుకుతుంటేనే ఒక వైబ్రేషన్ ఉంటది. సో, ఆ వైబ్రేషన్ అది ఈ క్యారెక్టర్ కావాలని చెప్పి ఇద్దరం అనుకుని పెట్టాము. చూడంగానే ఆయన కూడా 'రుద్ర' అనే క్యారెక్టర్ ఉంది. యాహ్! పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ అన్నీ అవే అనమాట. యాహ్! జనరల్‌గా ఇంత అంబిషియస్ ఫిల్మ్స్, ఇంత స్పాన్ ఉన్న సినిమాలు చాలా ఎక్కువ సంవత్సరాలు పడతాయి. అవును సార్. అండ్ ఎస్పెషల్లీ గ్రాఫిక్స్. ఇన్ని ఉన్న ఫిల్మ్ మీరు 1 ఇయర్, 1½ ఇయర్‌లో కంప్లీట్ చేసి రిలీజ్ చేయగలుగుతున్నారంటే దట్ ఈస్ వెరీ ఎఫిషియంట్ అన్నట్టు. అంటే ముందు నుంచే వర్క్ చేస్తున్నారు డైరెక్టర్ గారు. సినిమా మీద వీఎఫ్ఎక్స్ మీద ముందు నుంచి వర్క్ చేస్తున్నారు. సినిమా స్టార్ట్ అయ్యి కూడా 2 ఇయర్స్ అవుతుంది. సో, చాలా జాగ్రత్తగా వీఎఫ్ఎక్స్ ఆయనకి ఇంకోటేందంటే వీఎఫ్ఎక్స్ మీద చాలా నాలెడ్జ్ ఉంది. ప్రతి ఫ్రేమ్ ఆయన చూసుకుంటాడు. ఎట్లా కావాలి, ఏంటి అంతా ఆయన దగ్గర అంతా నాలెడ్జ్ మైండ్‌లో ఉంటుంది. సో, అందుకే ఇంత గ్రాండియర్‌గా వచ్చిందండి సినిమా. రైట్. సో, 2 పెద్ద ప్రొఫైల్ సినిమాలు చేశారు. ఇక గోయింగ్ ఫార్వర్డ్ ఇటువంటి ఫిల్మ్సే చేస్తారా? లేదంటే కంటెంట్ డ్రివెన్ లిమిటెడ్ బడ్జెట్ సినిమాలు కూడా చేస్తారా? లేదండి. మెయిన్ కంటెంట్ డ్రివెన్ సినిమాలో చేసుకుంటాను. ఈ సినిమా కూడా కంటెంట్ డ్రివెన్ సినిమానే అండి. తర్వాత బడ్జెట్ అవన్నీ యాడ్ అయ్యాయి. యాహ్! సో, కంటెంటే అనమాట ఏదైనా ఫస్ట్ ప్రిఫరెన్స్. అంటే ఒక సినిమా ట్రెండ్ ఎలా ఉంది? లేదంటే ఎటువంటి సినిమాలు ఆడుతున్నాయి? ఇండస్ట్రీలో వస్తున్న చేంజెస్ ఇవన్నీ ఎలాగ ట్రాక్ చేస్తుంటారు మీరు? మాట్లాడుతుంటా అండి. మీడియా వాళ్ళతోటి తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే సినిమా వాళ్ళు కాకుండా సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. సినిమాలు చూస్తుంటా మెయిన్‌గా. సో, అట్లనే ఇప్పుడు ఆడియన్స్ ఏందంటే ఒక కొత్త వరల్డ్ బిల్డింగ్ సినిమాల మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఏముంటదో అనే ఎక్సైట్‌మెంట్. సో, అట్లనే ఈ సినిమా కూడా అదే ఒక ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేస్తది. యాక్టింగ్ పరంగా చూస్తే మీరు 2 ఫిల్మ్స్ సీరియస్ ఫిల్మ్సే. ఐ మీన్ లైక్ అంటే రొమాన్స్ కానీ లేదంటే ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్, కామెడీ ఇవి లేవు ఈ 2 సినిమాల్లో. మీరు ఈ సినిమాలో లేదని ఎలా అనుకుంటారు? అంటే త్రూ ద లేదండి. ఈ సినిమాలో మీకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఇంకా కంటెంట్ ఉంది, వస్తుంది. నెక్స్ట్ ట్రైలర్‌లో మీకు అన్నీ కనిపిస్తాయి. సినిమాలో నన్ను మీరు ఏ యాంగిల్‌లో చూడాలనుకుంటున్నారో అన్నీ కనిపిస్తాయి సార్. రొమాంటిక్ యాంగిల్‌లో ఉంటది, కామెడీ యాంగిల్‌లో ఉంటాను, ఏడుస్తా, బాధపడతా, మిమ్మల్ని ఏడిపిస్తా, యాక్షన్స్ అవన్నీ ఉంటాయి సార్. మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. ఓకే. ఇంకా చూపించలేదు అది. అదే సార్. అన్నీ ఉంటాయి ఈ సినిమాలో. నాగబంధంలో చాలా ఉన్నాయి. ఆ ట్రెజర్‌ని దాచిపెట్టినట్టు అన్నీ దాచిపెట్టాం అనమాట. సినిమా రిలీజ్ అయ్యాక మీరు అది ఫీల్ అవుతారు. యాహ్!
సో మీరు ఈ నాగబంధంలో రుద్ర క్యారెక్టర్ చేస్తున్నారు అనుకున్నప్పుడు ఫస్ట్ చేసిన పని ఏంటి గారు? వన్స్ యూ డిసైడెడ్ దట్ యువర్ ఫస్ట్ మెంటల్‌గా నేను ఆ క్యారెక్టర్‌ని అర్థం చేసుకోవడము, ఆ డెప్త్ యొక్క డెప్త్ డైరెక్టర్‌తో గంటలు గంటలు టైమ్ స్పెండ్ చేయడం గానీ, ఆయనతో మాట్లాడుతుంటే ఆయన విజన్ ఏంటి, ఆయన ఏమనుకుంటున్నాడో అదంతా ముందు బ్రెయిన్‌లోకి ఎక్కించుకొని ఒక సైడ్ ఏమో బాడీ చేయడము, ఒక సైడ్ ఏమో ఇది, ఇంకో సైడ్ ఏమో యాక్షన్స్ వాటన్నిటికి ప్రిపేర్ అవ్వడము. సో, ఇట్లనే మేము వర్క్‌షాప్ చేసాం సార్ సినిమాకి. సో, ఆ వర్క్‌షాప్ చాలా యూజ్ అయిందనమాట నాకు. నా నాలో ఇంకా ఎక్కువ నన్ను నేను ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ క్యారెక్టర్‌ని, ఆ డెప్త్‌ని ఏంటనేది డైలాగ్ డెలివరీ గూడా మీరు అంటే ఫస్ట్ సినిమాకి, ఈ సినిమాకి డైలాగ్ డెలివరీ అన్నీ మారిపోతాయనమాట. ఈ క్యారెక్టర్‌కి ఏమేమి కావాలో అన్నీ చేశా ఈ సినిమాకి. సో, సినిమా చూసాక మిమ్మల్ని అందరిని డిసప్పాయింట్ చేయను, నేను చెప్పినవన్నీ నిజమైతాయని కోరుకుంటున్నాను సార్. మీరందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాను. మీ మొదటి ఫిల్మ్‌లో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? నాకు ఓపెనింగ్ ఓపెనింగ్ సీక్వెన్స్ అది సీక్వెన్స్ వెరీ టెరిఫిక్ అది. యాహ్! అది సార్. అది చాలా టఫ్ కూడా. ఐ మీన్ ఫిజికల్‌గా కూడా ఫిజికల్‌గా చాలా టఫ్. కానీ ఫస్ట్ సినిమాకి అంత చేశాను. సో, ఈ సినిమాకి అంతకి 10 టైమ్స్ ఎక్కువ చేశాననమాట. సో, సినిమాకి నన్ను నేను ఎవాల్వ్ చేసుకుంటూ ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఈ సినిమాలో ఎంత పర్సెంటేజ్ గ్రాఫిక్స్ ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ద విజువల్స్‌లో? సార్ లైక్ సినిమాలో మీకు 90% ఆఫ్ ద ఫ్రేమ్స్ అన్నీ వీఎఫ్ఎక్స్. ఐ మీన్ అంటే మీకు సినిమా అంతా మీకు అంటే ఒక కొత్త వరల్డ్ కదా సార్. మీరు ఎక్కడ చూసినా గానీ అదే ఉంటుంది. ప్రతి ఫ్రేము, ప్రతి సీను, ప్రతీది మొత్తం అంతా మీకు వీఎఫ్ఎక్సే ఉంటుంది. అంటే ఒక కొత్త వరల్డ్‌లోకి తీసుకెళ్ళడానికి ఏమేమి చేయాలో అన్నీ కనిపిస్తుంటాయి. ఇప్పుడు సెట్ కూడా మీకు కనిపిస్తుంది కదా! దీని వెనక ఏముంటది, ఏంటి, బ్యాక్‌గ్రౌండ్ అదంతా కూడా మొత్తం వీఎఫ్ఎక్స్ ఉంటుంది. కాపోతే మాక్సిమం మేము ఏం చేసామంటే సెట్లు ఎంత పాసిబుల్ ఉంటాయో అంత పాసిబిలిటీ సెట్లన్నీ వేసేసాం. అనంత పద్మనాభ స్వామిది అవన్నీ ఒరిజినల్‌గా చూపిస్తేనే ఇంకా బావుంటదని చెప్పి సెట్స్ వేసారనమాట. సో, మాకు పాసిబుల్ అయిన దగ్గర అంతా సెట్స్ వేసుకున్నాం. మిగిలిందంతా వీఎఫ్ఎక్స్ అనమాట. అవి సార్. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి టోటల్? 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి. అవును సార్. ఇంకొక 3 సాంగ్స్ ఉన్నాయి. మాంటేజెస్ ఉన్నాయి. మౌంటేజెస్ అవన్నీ. లేదు సార్. ఒకటి నాగసాధు సాంగ్ 26th రోజు రిలీజ్ అవుతుంది. ఇంకొకటి లవ్ సాంగ్ ఉంటుంది. ఇంకోటి ఎమోషనల్ సాంగ్స్ 2, 3 ఉంటాయన్నమాట. టోటల్ 5 సాంగ్స్. 5 సాంగ్స్. వీరనాగు సాంగ్ చాలా బాగుంటుంది సార్. ఆ శివుడిది అదంతా. ఎందుకంటే నేను ఆ శివుడికి బాగా దగ్గరైన కాబట్టి నేను ఫీల్ అవుతా అన్నమాట. ఎవ్రీ మూమెంట్ ఆ క్యారెక్టర్ ఉన్నప్పుడు కూడా క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగాయన్నమాట. డైలాగ్ చెప్తున్నప్పుడు కానీ, ఆ సీన్స్ చేసేటప్పుడు కానీ, యాక్షన్ అనంగానే వెళ్ళిపోతా లోపలికి, అసలు క్యారెక్టర్‌లోకి ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతాం అన్నమాట. ఇంత పెద్ద సినిమా చేసినప్పుడు ఎవరికీ ఏం జరగకుండా, ఎందుకంటే చాలా డిఫరెంట్ క్లైమాటిక్ సిట్యుయేషన్స్‌లో షూట్ చేశాను అన్నమాట సినిమాని. సో, వాటన్నిటికి తట్టుకొని నిలబడి 2 సంవత్సరాలు సినిమా చేయడం అనేది అంత ఈజీ కాదమ్మా. సో, అవన్నీ నిలదొక్కుని చేయడం అంటే ఆ శివుడి ఆశీస్సుతోటే ముందుకెళ్ళాము. మీరు ఎన్ని శివుడి టెంపుల్స్, శక్తిపీఠాలు ఎన్ని చూసారు? నేనా సార్? ఒక 5 వాటికెళ్ళాను సార్. 5 టెంపుల్స్‌కెళ్ళాను. ఏ ప్లేసెస్? రామేశ్వరం వెళ్ళాను. శ్రీశైలం రెగ్యులర్‌గా వెళ్తూనే ఉంటాము. అట్లా. వారణాసి? వారణాసి ఎళ్ళా సార్. వారణాసి నా ఫస్ట్ సినిమాకి అంతా వారణాసిలోనే వర్క్ చేశాము. సో, వారణాసి రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటాను. అదే. మహాకాళేష్ అక్కడికెళ్ళాను. అక్కడ నాకు భస్మారతి అంటే చాలా ఇష్టం అనమాట శివుడిది. మేము కూడా ఇంట్లో శివుడికి అభిషేకం చేసుకున్నప్పుడు మేము టెంపుల్‌కెళ్ళినప్పుడు అభిషేకం చేసుకున్నప్పుడు భస్మారతి శివుడికి అలంకరణ చేయడం గానీ, డిఫరెంట్‌గా చేయడం గానీ అంతా చేస్తున్నప్పుడు ఒక మంచి సాటిస్ఫాక్షన్ వస్తదనమాట. ఆ ఎనర్జీస్ అదంతా. సో, అట్లా ఆయనకు బాగా దగ్గరయ్యాననమాట నేను. మీరు మూవీస్ చేయనప్పుడు వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ యూ డూ? అంటే మీకు పాస్ టైమ్ గాని ఏమైనా ఉంటుందా? అంటే వేరే ప్యాషన్స్ అదర్ దెన్ మళ్ళీ స్టోరీస్ వింటుంటా అండి. జిమ్, వర్కౌట్, డాన్స్ క్లాస్ అవి వెళ్తుంటాను. ఇంకా యాక్టింగ్ క్లాసెస్‌కి కొత్తగా ఏమన్నా నేర్చుకోవడం అవి చేస్తుంటాననమాట. వర్క్‌షాప్ చేస్తుంటా చాలా ఎక్కువ బయట. అవి చేసుకుంటూ ఉంటాను. లేదంటే సినిమాలు చూస్తా ఇంట్లో. ఇప్పుడు స్లోగా హీరో డాన్స్ అనేది స్లోగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద అవును. ఫిల్మ్స్ ఆర్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ ఉంటాయి. హ్మ్. ఓ హీరో సెపరేట్‌గా డాన్స్ చేసేసి ఇంప్రెస్ చేయాల్సిన పని లేదు. అవును సార్. సో మీరు హౌ కంఫర్టబుల్ యూ ఆర్ విత్ ద డాన్సెస్? అంటే ఐయామ్ నాట్ దట్ కంఫర్టబుల్. బట్ నేర్చుకొని సినిమాకి ఏది అవసరం ఉందో అది చేయడానికైతే నేను రెడీ సార్. కంటెంట్ సినిమాకి ఏం అవసరం ఉందో అది ఎంత కష్టమైనా చేయడానికి నేను రెడీ. నేర్చుకునైనా నేను చేస్తా. ఈ సినిమా కూడా అంతే. ఆ సాంగ్ 'సురాసుర' సాంగ్‌లో 10 డేస్ డాన్స్ నేర్చుకొని మరీ షూట్‌కెళ్ళామనమాట. 10 డేస్ ముందు వర్క్‌షాప్ చేసుకొని ప్రాపర్‌గా నేర్చుకొని వెళ్ళామనమాట. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సాంగ్స్ అన్నీ లాట్ ఆఫ్
ఫ్రేమ్‌లో అట్‌లీస్ట్ ఒక 20 పీపుల్ ఉంటారు ఎవ్రీ ఫ్రేమ్ ఆ టైం. 20 అనేది చాలా తక్కువ సార్. అదే. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ చూస్తే మీకు ఐ మీన్ టెంపుల్‌లో 5000 డాన్సర్స్ తోటి డాన్సర్సే కాదు సార్, అక్కడ ఉన్న సెటప్ గాని అదంతా చూస్తే మీకు రియల్ సెట్ లానే అనిపిస్తదనమాట. రియల్ లొకేషన్. అనంత పద్మనాభ స్వామి సెట్ మనం రియల్‌గా అక్కడ టెంపుల్‌కెళ్తే ఎలా ఉంటదో 3 డోర్స్‌లో రియల్‌గా అలానే ఉంటాడు ఇక్కడ కూడా టెంపుల్‌లో దేవుడు. ఇంకా మేము ఆ ఫీల్ రావడానికి ఏంటంటే డైలీ ఐ మీన్ పూజారులను తీసుకొచ్చి అర్చన చేపియడం గాని అవన్నీ చేసి దేవుడికి ఆరా తీసుకొచ్చాము. సెట్‌లోకి వెళ్ళేటప్పుడు కూడా చెప్పులేసుకోకుండా వెళ్ళడం ఇవన్నీ చేసి అంత ఐ మీన్ టెంపుల్ ఫీల్ వచ్చిందనమాట. సాంగ్ కూడా అలానే అనిపిస్తది చూస్తే. ఒక పవిత్రమైన ఫీలింగ్ వస్తదనమాట దేవుడిదంతా పాడుతున్నట్టు. సో ఈ సినిమా ద్వారా యూ బికమ్ డివోషనల్ అన్నమాట. ముందు నుంచే డివోషనల్, బట్ ఈ సినిమా వల్ల ఇంకా ఎక్కువ అయ్యాయనమాట. అంటే తెలియకుండానే అదొచ్చేసింది సార్ నాకు. అంటే ఆ క్యారెక్టర్‌ని అర్థం చేసుకుంటూ, ఆ ఐ మీన్ డెప్త్‌ని చూసుకుంటూ నాగసాధువులు అంటే ఏం చేస్తారు, ఏంటి అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ శివుడు అనేది తెలియకుండానే నాలో వచ్చేసింది. అట్లనే ఇంకా దేవుడికి దగ్గరయ్యాను. చాలా హ్యాపీగా ఐ మీన్ స్టార్టింగ్‌లో అంటే నేను చాలా మందితో శివభక్తులతో మాట్లాడినప్పుడు శివుడు ముందు మనల్ని పరీక్షిస్తాడు, తర్వాతకే ఆయన దగ్గర తీస్తాడు అంటారు కదా! సో, అలానే జరిగింది. బట్ ఇప్పుడు దగ్గర కష్టాలు తీస్తాడు. మొదట్లో. ఆ! అవన్నీ ఉన్నాయి సార్. తర్వాతకి దేవుడి దగ్గర తీస్తాడనుకుంటున్నాను ఇప్పుడు. ఓకే. 1 మంత్ ప్రాబబ్లీ 27, 28 డేస్‌లో రిలీజ్ అవుతుంది. సో అవును సార్. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? టెన్స్డ్? అంటే టెన్స్‌డ్ ఉన్నాము. బట్ అట్లనే ఎక్సైట్‌మెంట్ కూడా ఉంది. ఎందుకంటే సినిమా చూసుకున్నాం సార్. సినిమా చాలా బాగా వచ్చింది. అంతా హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు ఆడియన్స్ అందరికీ సినిమా ఉందని చెప్పి జనాలు ఐ మీన్ థియేటర్ తీసుకురావడమే మా పని. సో, చాలా నర్వస్‌నెస్ ఎక్కువుంది. ఎందుకంటే 2 ఇయర్స్ తర్వాతకి అందరి ముందుకెళ్తున్నాను. అదో కొత్త ఐ మీన్ కొత్తగా ఉంటుందంతా. కాకపోతే 2 ఇయర్స్ హార్డ్ వర్క్ చేసినాం కదా సినిమా. అది చూసుకుంటుంటే ఒక సాటిస్ఫాక్షన్ అదంతా ఉన్నాయి. బయటికెళ్ళాక ఇంకా ఆ శివుడు ఏదిస్తాడో తీసుకుందాం. భారమంతా శివుడి మీద ఏసి మేము నిమ్మలంగా ఉందామని ఫిక్స్ అయ్యామన్నమాట. యాక్టర్‌గా రావడానికి ఇన్‌స్పిరేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఎనీ మూవీస్ ఆర్ ఎనీ హీరోస్? అంటే నాకు సినిమా చూసినప్పుడల్లా ఇన్‌స్పైర్ అయితుంటా సార్. కొన్ని సినిమాస్ మనం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా చూసినప్పుడు ఒక ఇన్‌స్పిరేషన్ వస్తది. ఎమోషనల్ సినిమా చూసినప్పుడు ఒకటొస్తది. అట్లా ఇన్‌స్పిరేషన్ అయ్యాయి నేను కూడా మంచి స్టోరీస్ చెప్పాలి, మంచి కంటెంట్ చేయాలని చెప్పి తెలియకుండా నాలోనే అదొచ్చేసిందనమాట. సో, సినిమాలు చూసినప్పుడు కూడా నేను ఇన్వాల్వ్ అయిపోతా మొత్తం. ఆ సినిమాకి కనెక్ట్ అయిపోతాననమాట. సో, అట్లాంటి సినిమానే ఒక నాగబంధం. ఒక కొత్త వరల్డ్‌లోకి తీసుకెళ్తాం. ప్రతి ఫ్రేము, ప్రతి షాటు, ప్రతీదీ మీకు చూసినప్పుడల్లా ఒక మంచి సినిమాకొచ్చిన ఫీలింగ్ ఉంటుంది. టైటిల్ పడినప్పటి నుంచి ఎండ్ వరకు మీకు సినిమా అనేది ఒక కొత్త వరల్డ్. మ్యూజిక్ గానీ, కెమెరా వర్క్ గానీ, మీకు ఏదైనా సరే ఒక మైన్యూట్ డీటెయిల్ కూడా ప్రతీదీ మీకు అన్న ఫీలింగ్ ఉండదు. ప్రతీదీ వావ్ అనే ఫీలింగే ఉంటదనమాట. రెడీ సార్. సినిమాలో మెయిన్ థింగ్ చెప్పాల్సిందేంటంటే సినిమాలో లాస్ట్ 1 అవర్ 40 మినిట్స్, 1 అవర్ లెంత్ అనేది అసలు అద్భుతంగా ఉంటది సార్. వీఎఫ్ఎక్స్ గానీ, బీజీఎం గానీ, లైటింగ్ గానీ అన్నీ ఎవ్రీథింగ్ మీరు అంటే సినిమా అంతా ఒక రేంజ్ ఉంటది. లాస్ట్ 40 మినిట్స్ అసలు మీరు ఇంక మర్చిపోతారనమాట అసలు. ఆ రేంజ్‌లో ఉంటది. మిమ్మల్ని మీరు మర్చిపోయి ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతారు. ఆ రేంజ్‌లో ఉంటది సినిమా. అంటే ఇటువంటి ఫిల్మ్స్‌లో గ్రాఫిక్ వర్క్ అనేది ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఎమోషన్ అవును సార్. అండ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ ఈ 3 కలిస్తేనే ఇటువంటి అవును. ఫిల్మ్స్‌లో క్లైమాక్స్‌లు వర్కౌట్ అవ్వది. అవును సార్. సో లాట్ ఆఫ్ ఎమోషన్ షుడ్ బి దేర్. ఆ! సినిమా క్లైమాక్స్ ఎమోషనల్‌గా డ్రివెన్ అయితుంటది. వీఎఫ్ఎక్స్ కానీ ఐ మీన్ వీఎఫ్ఎక్స్ మీకు ఆల్రెడీ మీరు టీజర్‌లో చూసారు వీఎఫ్ఎక్స్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో. ఆర్ఆర్ అదంతా కూడా అద్భుతంగా ఉంటది సార్ అసలు. మీరు చూస్తే మీరు ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతారనమాట అసలు. అంటే నా పర్సనల్‌గా అంటే నేను స్టేట్మెంట్‌లా కాదు గానీ, ఈ సినిమా చూసినప్పుడు నేను అనుకుందేందంటే, ఈ సినిమా జస్ట్ ఒక సినిమా కాదు. మన ఇండియన్ కల్చరు, మన కరేజ్ ఎందుకంటే చూపిస్తాం మన టెంపుల్స్, మన కరేజ్ అవన్నీ చూపిస్తామన్నమాట సినిమాలో. సో, ప్రతి ఒక్క ఇండియన్ కూడా ఫీల్ అయ్యే సినిమా ఇది. దగ్గరగా ఐ మీన్ మన మన మనం మనం మన సినిమా కదా అన్న ఫీలింగ్ వస్తది సార్ అది. రైట్. హ్మ్. సో నేను కంటెంట్ అంతా చూసాను. ఇట్స్ వెరీ ప్రామిసింగ్. అండ్ ఓకే సార్. ఇంకొకటి హ్మ్. చాలా చాలా ఎక్సైటింగ్ కంటెంట్ బేసికల్‌గా. అవును. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టెక్నికల్‌గా బాగుంది. హ్మ్. విజువల్స్ బాగున్నాయి. అండ్ ఎమోషన్ ఉంటుంది. నైస్. సో ఈ సినిమా కూడా 3 అవర్స్ పైన సినిమా అంటున్నారు. అవును సార్. ఈ సినిమా కూడా అలానే ఉండాలని ఆశిస్తూ ఐఎమ్ విషింగ్ యూ ఎ గ్రేట్ సక్సెస్. థాంక్ యూ. ఈ సినిమాకి దిస్ ఫిల్మ్ హ్యాస్ గాట్ దట్ ఎబిలిటీ గోయింగ్ బై ద ప్రమోస్. సో hopefully the film also lives to that expectations and becomes a big hit. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సార్.